Smart Channel. E-song mixed by DJ Madhu Smiley from DJ Alam. భూమి మీదకి వచ్చినటువంటి అరుదైన ఘట్టం, అరుదైన సంఘటన. ఆ దినాల్లో ఉన్న ప్రజలు ఎదురు చూచారు. లోకరక్షకుడు బయట ఆపేయచ్చు. హలో, బయట ఆఫ్ చేయండి సోదరులారా, బయట ఆఫ్ చేయండి. 2024 సంవత్సరాల క్రితము యేసయ్య భూమి మీదకి ఆయన వచ్చాడు. దీనుడిగా, దరిద్రుడిగా, పశువుల కంటే ఉయ్యాలగా ఈ లోకంలోనికి ఆయన రావడం పరిశుద్ధ గ్రంథంలో బయట చెప్పింది. దానికి ముందే ప్రవక్తలు చెప్పారు. భారతదేశంలో ఇతిహాసాలు, హైందవ వేదాలు చెప్పాయి. కన్యక పుత్రుడు భూమి మీదకి రాబోతున్నాడని, కన్యక గర్భవతి అయి కుమారుని కంటాడని, పరిశుద్ధుడిగా పరమాత్ముడే భూమి మీదకి రాబోతున్నాడని, పాప పరిహారం యేసుక్రీస్తు మానవుని పాపాలను పరిహరించడానికి నరావతారిగా భూమి మీదకి వస్తున్నాడని వేదాలు మన భారతదేశంలో హిందూ ధర్మం చెబితే, ఆ ధర్మం ప్రకారమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన మెస్సయ్యను నేటి దినాల్లో చాలా మంది అంగీకరిస్తున్నారు. కుల మతాలు అనే భేదం లేకుండా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఈ లోక రక్షకుడిని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబరు 31వ తారీఖు వరకు ప్రతి పల్లెలను, ప్రతి పట్టణంలోనూ, ప్రతి గ్రామంలోనూ వీధి వీధిల క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాత్రి ఎపిఫానియా గొల్లపూడి లూథరన్ దేవాలయంలో క్రిస్మస్ ఆరాధన అత్యంత మహిమకరంగా, దేవునికి ప్రీతిపాత్రంగా, ప్రీతికరంగా పండుగ జరగబోతుంది. కనుక సాయంకాలం తప్పక సకాలంలో ఆకాంక్షతో ఈ మాటలు తెలియజేస్తున్న మంచిది. ఇంతవరకు వీధి సువార్తలు ప్రశ్నించడానికి అందరూ చాలా ఉత్సాహంగా, సంతోషంగా అభినందిస్తున్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభాలు, దీవెనలు హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఇది